చెడుని చెవిలో చెప్పు, మంచిని అరిచి చెప్పు అన్నటువంటి ఫార్ములా ఇదివరకు ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం అది జరుగుతూ ఉంది. ఒక దుష్ప్రచారం వేసేటప్పుడు ఫ్రంట్ పేజీ బ్యానర్, 4 పేజీలు 5 పేజీల కథనాలు, ఊహాజనితంగా కథలు వేయడాలు. ఇదివరకటి రోజుల్లో క్రైమ్ వార్త రాసేటప్పుడు ఒకళ్ళ మీద నెపం వెయ్యాలంటే కనీసం పేరు కాదు కదా, దాంట్లో వాళ్ళు అని గుర్తొచ్చేలా చేయడానికి కూడా భయపడేవాళ్ళం. సంస్థ యాజమాన్యాలు ఒప్పుకునే కాదు. నువ్వెట్టా ఆభరణం వేస్తావా, కరెక్ట్ ఆధారం చూడు సార్, నాకు పోలీసు అధికారి చెప్పారంటే వాళ్ళు చెప్తారు, నువ్వు క్రాస్ వెరిఫికేషన్ చేసుకో అన్నటువంటి కోణంలో ఉండేది. అట్లాంటిది ఇప్పుడు వార్త రాసేటప్పుడు 100 కోణాలు ఆలోచించి రాయాల్సి వచ్చేది. ఇవాళ అడ్డకోలు ఎవడి మీదైనా ఏమైనా రాసేయచ్చు, పేరుతోనే రాసి అవతల పడేయచ్చు. అట్లాగా డ్రగ్స్, అదేది ఒక లిస్ట్ రాసుకొచ్చారు ఇప్పుడు హైలైట్ చేసింది, విశాఖలో పట్టుబడినటువంటి డ్రగ్స్, ఆ సంజయ్ ఎక్స్పోర్ట్స్ ఏదో, దాంతో భారీ ఎత్తున డ్రగ్స్ పడిపోయితే ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్ రాకెట్, ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ క్యాపిటల్గా మార్చేసిన సైకో జగన్. అట్లాగే దాని పేరేంటది, ఆయన బ్రదర్ ఎవరో ఒక అతనేమో డ్రగ్స్ తీసుకొస్తాడు, దాన్ని విజయసాయిరెడ్డి ఏమో పట్టుకొచ్చి ఇక్కడికి దించుతాడు, దాన్ని ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకుంటాడు, సజ్జల భార్గవరెడ్డి అమ్మేస్తాడు. ఇట్లాంటి విచిత్రమైనటువంటి పోస్టులు, పత్రికలు 3 పేజీలు 4 పేజీలు కథనాలు. చివరికి అందులో డ్రగ్సే లేవు, అది డ్రగ్సే కాదని సిబిఐ తేల్చేసింది. సాధారణంగా అదే ఇప్పుడు కనుక జగన్ ఉండుంటే, కేంద్రంలో మోడీ కూడా ఉండుంటే, మోడీకి జగన్కి మధ్యన సంబంధాల కారణంగా ఆ డ్రగ్స్ని వదిలేశాడు, వీళ్ళిద్దరు కుమ్మక్కని వార్తలు రాసేవాళ్ళు. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, దొరికింది విశాఖకి సంబంధించింది. ఫైనల్గా తేల్చి సిబిఐయే తేల్చి చెప్పింది అది డ్రగ్స్ కాదు అని. ఇక్కడ ప్రాథమిక టెస్టులు చేస్తే అట్లా అనిపించింది, తర్వాత చూస్తే అది కాదని తేలింది అన్నటువంటిది తేల్చేసింది. అది రిలీజ్ చేయమంది. ఇంత పెద్ద వార్త అప్పుడు దాదాపుగా గత 7 నెలలుగా వందలాది స్టోరీలకి, వేలాది యూట్యూబ్ వీడియోలకి, లక్షలాది పోస్టులకి కారణమైనటువంటి వార్తలో అసలు నిజం బయటపడ్డాక బురద టన్నులు కాదు ట్రక్కులు తెచ్చిపోసి ఇప్పుడు అది తేలాక ఎవడన్నా రాస్తాడేమో అని చూస్తే ఈనాడు ఫ్రంట్ పేజీలో కానీ బ్యాక్ పేజీలో కానీ లేదు. కానీ లోపల పేజీలో ఒక మూల ఆ కంటైనర్లో డ్రగ్స్ లేవన్న సిబిఐ. కొద్ది కాలం క్రితం విశాఖ పోర్టులో డ్రగ్స్ ఆన వాళ్ళు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమైన కంటైనర్లో అలాంటివి ఏమీ లేవని సిబిఐ తేల్చింది. బ్రెజిల్ నుంచి ఆ కంటైనర్లు తెచ్చి 25,000 టన్నులు డ్రైడ్ ఈస్ట్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయనే అనుమానంతో, అప్పుడేమో ఓకే నిజం, ఇప్పుడేమో అనుమానంతో అప్పట్లో సిబిఐ అధికారులు కంటైనర్ని సీజ్ చేసి నమూనాలు ఢిల్లీ ల్యాబ్కు తీసుకెళ్లారు. వాటిలో మాదక ద్రవ్యాల అవశేషాలు ఏమీ లేవని నిర్ధారించి సిబిఐ అధికారులు కోర్టుకు నివేదికను అందించారు. దీంతో కంటైనర్ను సంజయ్ ఆక్వాకు అప్పగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పోర్టు అధికారులు గత నెల 27నే ఆదేశాలు అందినాయి. ఇవాళ వరకు ఆ వార్త రాలేదు. 7వ తారీఖు అంటే 10 రోజుల తర్వాత ఇవాళ ఆ వార్త వచ్చింది. అది కూడా కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిండు. సంజయ్ ఆక్వా ప్రతినిధి బ్రెజిల్ నుండి డ్రైడ్ ఈస్ట్ ఆర్డర్గా పెట్టగా మార్చి 16 విశాఖ పోర్టుకి SEKU 4375380 కంటైనర్లో 1000 బ్యాగులు సరుకు వచ్చింది. ఇంటర్పోల్ సమాచారంతో ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ అధికారులు అందులో తనిఖీ చేశారు. మార్చి 19 గుజరాత్ ల్యాబ్ నుంచి వచ్చిన నిపుణులు 49 నమూనాలు సేకరించి 27 నమూనాలు డ్రగ్స్ అవశేషాలు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన సిబిఐ జడ్జి ఆధ్వర్యంలో మరో 100 నమూనాలు సేకరించింది. ఆ నమూనాలు సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్లారు. 8 నెలల తర్వాత నివేదిక వచ్చింది. అప్పట్లో డ్రగ్స్ అవశేషాలను గుర్తించి ఇప్పుడు లేవన్నపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఇప్పుడు ఎవరి మీద అనుమానించాలి? మోడీని అనుమానించాలా, బాబుని అనుమానించాలా, లేకపోతే ఎవరిని అనుమానించాలి? బేసిక్గా ఈ మద్యం సేవించినప్పుడు ఉండేటటువంటి కాన్సెప్ట్ లాగానే ఉంటాయి. ఇందులో కొన్ని రకాలైనటువంటిది ఆ తరహా స్మెల్లింగ్ అది ఉంటుంది. ప్రైమరీ వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు దానికితో పాటుగా కొన్ని ఆంధ్రజ్యోతి ఏమైనా రాసిందా? సేమ్ ఫ్రంట్ పేజీలో కానీ ఎక్కడా లేదు. లోపల పేజీలో వీళ్ళు కూడా ఒక ముక్క రాశారు అంతే, ఇది అక్కడ ఇట్లాగా జరిగిందని. ఇంకొక వెర్రితనం ఏంటంటే, ఇంత అభాండాలు మోసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పత్రిక సాక్షి రాసుకోలేదు, అది విచిత్రం. వాళ్ళ పత్రిక కూడా రాసుకోలేదు. అదే ఆంధ్ర ఈలోపు డ్రగ్ క్యాపిటల్ అయిపోయింది, సైకోల స్వర్గం అయిపోయింది, ఆంధ్ర నాశనం అయిపోయింది. ఇలాంటి 100 రకాలు. ఓవరాల్గా ఆంధ్రాకి వీళ్ళు మేలు చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, వాళ్ళ రాజకీయాల కోసం అనేటటువంటి నేను అప్పటి నుంచి ఇప్పటికీ చెప్తానే ఉన్నా.
రాజకీయాల కోసం ఆంధ్ర పరువును మనమే తీసుకుంటున్నాం, కాస్త ఆలోచించండి, ఆగండి అన్నటువంటిది. ఇప్పుడు ఏం జరుగుతుంది?